ఏమంటున్నాడంటే, దేవా నీ చరణం జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. చరణ జొచ్చడం అంటే ఏంటి? ఇంక ఏమీ లోకములో నాకు ఆశ్రయం లేదు, నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు ఆశ్రయము, నన్ను కాపాడుము అని ప్రాధాయపడి అడుగుతున్నటువంటి మాట మొట్టమొదటిగా మనకు కాబడుతుంది. అలాగే రెండో మాటలోకి వచ్చినప్పటికీ, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. చూసారా ఏమన్నాడైనా? నీవే ప్రభుడు. ప్రభు అనగా, ప్రభు అని ఎవరంటాం? అధికారం గల వాళ్ళని. ఇంతకు ముందు రాజ్య పరిపాలకుల్ని రాజ్యంలో ఏమనేవారంటే, ప్రభువుల వారికి ప్రణామం ప్రణామం అనేవారు కదా. అయితే మరి మన మీద అధికారులైనటువంటి వాళ్ళని ప్రభువుల్ని, ప్రభుత్వం చేసే వాళ్ళని ప్రభువులు అంటారు. అయితే ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటాడంటే, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదని యెహోవాతో నేను మనవి చేయుదును అంట. ప్రభు అక్కడే ఆయనకి క్షేమం కలిగించేవాడు, సుఖం కలిగించేవాడు, ఆనందము కలిగించేవాడని తెలియజేయుచున్నాడు. ఏమంటాడంటే ఆయన, ముందేమన్నాడు? నీ చరణ్ అన్నాడు, రెండోదేమో ప్రభు అన్నాడు.